నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు అత్యంత భయంకరమైన మలుపు తిరిగింది. యుక్రెయిన్ రాజధాని కీవ్ మరోసారి అంధకారంలో మునిగిపోయింది. రష్యా ప్రయోగించిన వందలాది క్షిపణులు, డ్రోన్ల ధాటికి యుక్రెయిన్ ఇంధన వ్యవస్థ చిన్నాభిన్నమైంది. గడ్డకట్టే చలిలో లక్షలాది మంది ప్రజలు కరెంట్, వేడి లేక నరకయాతన అనుభవిస్తున్నారు. మరోవైపు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అత్యంత కీలకమైన చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలవడానికి వాషింగ్టన్ డీసీకి బయలుదేరారు. రష్యా తన దాడులను ఉగ్ర రూపంలో కొనసాగిస్తున్న వేళ జెలెన్స్కీ అమెరికా పర్యటన ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అసలు కీవ్ లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? పుతిన్ హెచ్చరికల వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? రష్యా ఉగ్రరూపం దాల్చింది. యుక్రెయిన్ ఇంధన కేంద్రాల లక్ష్యంగా రష్యా జరిపిన భారీ దాడుల వల్ల కీవ్ నగరంలో సుమారు 5 లక్షల మంది ప్రజలు కరెంటు లేక చీకటిలోనే ఉండిపోయారు. హైరైజ్ అపార్ట్మెంట్ బిల్డింగ్లు అంధకారంలో మునిగిపోవడంతో అత్యవసర సేవల కోసం డీజిల్ జనరేటర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ప్రకారం కీవ్ నగరంలో 3 అంతుల ప్రాంతం ఇప్పుడు హీటింగ్ సదుపాయం లేకుండా పోయింది. బయట ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గడ్డకట్టే చలిలో వణికిపోతున్నారు. రష్యా వందలాది క్షిపణులు, డ్రోన్లతో కీవ్ పై విరుచుకు పడుతుండటంతో ఒక 47 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోగా సుమారు 2 డజన్ల మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 2500 నివాస భవనాలు, వందలాది స్కూళ్లు, కిండర్ గార్డెన్లలో హీటింగ్ ఆగిపోయింది. ఆ దాడులు జరుగుతున్నటువంటి సమయంలోనే అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికాకు బయలుదేరారు. మార్గ మధ్యంలో కెనడాలో ఆగి ప్రధాని జస్టిస్ ట్రూడోతో చర్చలు జరిపారు. రష్యాకు యుద్ధం ఆపే ఉద్దేశం లేదని, అందుకే ఈ దాడులకు పాల్పడుతుందని జెలెన్స్కీ ఆరోపించారు. తమకు $100 బిలియన్ ఆర్థిక సాయం పొందేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన హెచ్చరికను పునరుద్ఘాటించారు. యుక్రెయిన్ గనుక శాంతియుత మార్గంలో చర్చలకు రాకపోతే బల ప్రయోగం ద్వారానే రష్యా తన స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ లక్ష్యాలను చేరుకుంటుందని స్పష్టం చేశారు. రష్యా దళాలు ఇప్పటికే యుక్రెయిన్ లోని డోనెట్స్క్, జపోరిజియా ప్రాంతాల్లో 5 కొత్త పట్టణాలను స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రకటించాయి. యుద్ధ క్షేత్రంలో రష్యా జెండాలు రెపరెపలాడుతున్న దృశ్యాలు రష్యా రక్షణ శాఖ విడుదల చేసింది. యుద్ధం మరింత ముదురుతున్న వేళ జెలెన్స్కీ ట్రంప్ భేటీ ఈ రక్తపాతానికి ముగింపు పలుకుతుందా లేదా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.